ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏదైతే తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కొడంగల్లో ఉన్నటువంటి కొడంగల్ సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి తర్వాత ఆయనే సొంతంగా ఆయన నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్న నేపథ్యం ఉంది. పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మారినటువంటి దాఖలాలు ఉంటాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో రాష్ట్రంలోని తొలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయబడింది. ఇప్పటికే ఉన్న కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మార్చి ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇది రేవంత్ రెడ్డి ఒక మార్కు. అది ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మార్చేసింది. మొట్టమొదటి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొడంగల్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం.